భవిష్యత్తులో నీటి సమస్యలు లేకుండా చేయడమే జలధార జలహారతి పథకం ముఖ్య లక్ష్యమని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీత్ తెలిపారు. కనిగిరిలో జలధార జలహారతి శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాతల సహకారంతో చెరువుల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నట్టు చెప్పారు. అదేవిధంగా కనిగిరి పట్టణంలో నీటి చెరువును ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాగు చేస్తున్న ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమాన్ని మరింత చొరవతో అధికారులు ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. संपूर्ण कृपाग्राक्षरम धान्यम बहुतला शतसंवत्सरं दीर्घमायु महागणाधिपतिं అన్నంటే మీరంతా ఇప్పుడు సంతోషించదగ్గ విషయం, చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ జలధార జలహారతి కార్యక్రమం కింద నెల రోజులలో ఈ కనకదుర్గమ్మ చెరువు దొరువు కనిగిరి దొరువు ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఇప్పటికే జలధార జలహారతి కార్యక్రమం కింద క్లీన్ చేయడం, తర్వాత రివిట్మెంట్, అదేవిధంగా ఇక్కడ చక్కటి ప్రదేశాన్ని సిద్ధం చేయడం జరిగింది. ఇది రానున్న తరాలకి ఒక మంచి లొకేషన్ లాగా, తర్వాత వాకింగ్ ట్రాక్ లాగా డెవలప్ చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు చాలా చర్యలు చేపట్టి వారు సొంత నిధులతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం దృష్ట్యా ముఖ్యంగా అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు. చక్కగా జలహారతి జలధార కార్యక్రమం కింద ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా మరి అందరినీ కూడా అధికారులను, తర్వాత ఇక్కడకు వచ్చినటువంటి దాతలు అందరినీ కూడా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు జలధార కార్యక్రమం అనేది భవిష్యత్ తరాలకు సంబంధించిన కార్యక్రమం. ఎందుకంటే నీరు అనేది ఈరోజు మనం ఎంతో చవకగా చూస్తున్నాం, కానీ భవిష్యత్ తరాలకు సంబంధించి నీరు అనేది డిక్లైనింగ్ పాయింట్. కాబట్టి భూగర్భ జలాల పెంపుతో పాటు చెరువుల పునరుద్ధరణ, అదేవిధంగా కాలువలలో డీసిల్టింగ్ చేయడం అనే కార్యక్రమాలు ఈ జలధార జలహారతి కార్యక్రమం కింద చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఉపాధి హామీ కింద చేపట్టుకున్న పథకాలు ఒక ఎత్తు అయితే, ఏదైనా మాన్యువల్ వర్క్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మరి గౌరవ ఎమ్మెల్యే గారు వారి నిధులతో మరి మెషినరీ, అదేవిధంగా కొంతమంది దాతల సహాయంతో మెషినరీని పెట్టించి ఈ జంగల్ క్లియరెన్స్ తో పాటు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ పరివాహక ప్రదేశాన్ని అంతటినీ కూడా ఎంతో సమన్వయం చేసి వారు ఈ ప్రదేశాన్ని కూడా జలధార జలహారతి కింద చక్కగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాల కారణంగా ముఖ్యంగా భూగర్భ జలాలు, ముఖ్యంగా మన కనిగిరి కాన్స్టిట్యున్సీని చూసినట్టయితే ఇప్పటికే సివియర్ డ్రాట్ మండల్స్ గా డిక్లేర్ అయి ఉన్నాయి. మరి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం కారణంగా భవిష్యత్ తరాలకు నీటి ప్రాముఖ్యత అనేది తెలుస్తుంది. అదేవిధంగా నీటి వనరుల మీద మనం ఎంత శ్రద్ధ పెట్టాలి, దానివల్ల సమాజానికి జరిగే మేలు ఏంటి అనేది కూడా తెలియవస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది ఇప్పుడు నేటి ఆవశ్యకత. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత తొందరగా చేపట్టి, అంటే నెల రోజుల ముందుగానే చేపట్టి ఇంత అభివృద్ధి పథంలోకి తీసుకొని వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి చాలా అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.